తెలియజేయాలని అనుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే, ఎదురు చూసినప్పుడు అపాయింటెడ్ టైమ్స్ అనేవి ఎటువంటివంటే, అలారం ఉంటుంది కదా, అలారంకి ఎలా మనం అలార్మ్స్ పెట్టుకుంటాం కదండి. నాలాంటి వాళ్ళైతే 6కి లేవాలనుకోండి, 5:15, 5:30, 5:45, 6కి పెట్టుకుంటేనే కానీ కొన్నిసార్లు ఆ అలాంని అందుకొని లేవలేం కదా. కొంతమంది ఫస్ట్ అలాంకే లెగిసిపోతారు. అలాగా మన జీవితంలో దేవుడు ఒక సెట్ చేసిన అలాం క్లాక్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై గాడ్. దేవుడు ఆపరేట్ చేస్తున్న ఒక అలాం క్లాక్ ఉంటుంది. అందులో నువ్వు ఏ సమయంలో నీ తల్లి గర్భంలో పడాలో, ఏ సమయంలో నువ్వు పుట్టాలో, ఏ సమయంలో నీకు పేరు పెట్టబడాలో, ఏ సమయంలో నువ్వు ఎదగాలో, ఏ సమయంలో నువ్వు కాలేజ్ జాయిన్ అవ్వాలో, స్కూల్ జాయిన్ అవ్వాలో, ఏ సమయంలో నీకు ఉద్యోగం రావాలో, ఏ సమయంలో నీకు వివాహం అవ్వాలో, ఏ సమయంలో నీకు బిడ్డలను దేవుడు ఇవ్వాలో, ఏ సమయంలో మనవులను ఇవ్వాలో, ఏ సమయంలో నీకు స్వస్థతనివ్వాలో, ఏ సమయంలో నిన్ను దీవించాలో, వీటన్నిటినీ కూడా దేవుడు అలార్మ్స్గా సెట్ చేసి ఉంచాడు అనమాట. ఇవన్నీ కూడా అపాయింటెడ్ టైమ్స్, మోయడంగా దేవుడు సెట్ చేసి ఉంచడం అని మనం చూసుకుంటున్నాం. అయితే ఏ సమయం వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు నిర్ణయించిన సమయంలో ఏం జరుగుతుంది? అలారం మోగుతుంది, మన సమయం వచ్చింది, మన యొక్క దీవెన సమయము వచ్చింది అని అర్థం అండి. ఈ యొక్క వాక్యం చదువుకుందామా? Psalm 102:13, 102వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. 102వ కీర్తన 13వ వచనం. You will arise and have compassion on Zion, for it is time to show favor to her. The appointed time has come. ఇది వాక్యం తెలుగులో ఎవరైనా చదువుతారండి? తగిన కాలమందు నీవు దాన్ని దీవించదు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. తగిన కాలంలో దేవుడు దీవిస్తాడు సియోనును అని మనం చూస్తూ ఉన్నాం. మనకు మాత్రం చాలా కష్టం డైజెస్ట్ చేసుకోవడం, ఈ మాట తీసుకోవడం చాలా కష్టం కదా. ఇంకెంత వెయిట్ చేయాలి? చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది కదా. డాక్టర్ గారు ఎంతసేపు చూస్తారు ముందు వాళ్ళని, నా టర్న్ ఎప్పుడు వస్తుంది, మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మన టర్న్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూడడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కోప్పడిపోతూ ఉంటాం, తొందరపడిపోతూ ఉంటాం. అలాగే జీవితంలో కూడా అవ్వాలి అనుకుంటూ ఉంటాం. ఫాస్ట్ పాస్ ఏదైనా ఉంటే బాగుండు, లేకపోతే త్వరగా ముందుకెళ్ళిపోయే మార్గం ఏదైనా బాగుండు అని చెప్పి ఉంటే కనుక బాగుండు అని రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే నేను పుట్టింది కొన్నేళ్ళు, ఇక్కడ పెరిగింది కాకినాడలోనే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాకినాడ. అయితే కొన్ని ఇయర్స్కి స్కూల్ అది జాయిన్ చేసిన తర్వాత సమ్మర్కి ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళం అనమాట. సమ్మర్కి వచ్చినప్పుడు ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి మ్యాంగోస్ ఉంటాయి కదండి, మా ఫేవరెట్. అందుకనే సమ్మర్ వచ్చినప్పుడల్లా అమ్మమ్మ ఇంట్లో తెప్పించి పెడతా ఉండేవారు. అయితే ఒకరోజు మధ్యాహ్నం సమ్మర్ ఆఫ్టర్నూన్ భోజనం చేసేసాక మరి ఫ్యామిలీ అందరూ కూర్చొని మ్యాంగోస్ తింటున్న సమయంలో నాకు అరౌండ్ 10 years ఉంటుంది, మా తమ్ముడికి ఒక 5 years ఉంటుంది. అప్పుడు నేను డాడీని అడిగాను, డాడీ ఈ మ్యాంగో అంతా తినేసాక టెంక తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ సైడ్లోనే గొయ్యి తీసి టెంక వేసి కప్పెడితే చెట్టు వస్తుందా అన్నాను. వస్తుంది నాన్న అన్నాను. అయితే కొన్నేళ్ళకి ఫ్రూట్స్ వస్తాయా డాడీ అన్నాను. ఫ్రూట్స్ కూడా వస్తాయి నాన్న అన్నాను. సరే అందరు తినేసాం. మా తమ్ముడు ఎప్పుడు విన్నాడు మ్యాంగో ఫుల్గా చాలా ఫాస్ట్గా తినేసాడు. మరి వాడు ప్లాన్ ఏంటో తెలియదు. చాలా ఫాస్ట్గా తినేసి చిన్న మట్టి పక్కకు తీసి ఆ టెంక వేసేసి కొంచెం మట్టి దానిపైన వేసేసి మధ్యాహ్నం వెళ్ళి నిద్రపోయాడు. ఈ టెంక వేసింది 2 o'clockకి. నిద్రపోయి 4కి లేచి బయటకు వచ్చి ఇంకా కళ్ళు ఫుల్గా ఓపెన్ చేయకుండానే బయటకు వచ్చి వెతికేసుకుంటున్నాడు. ఏదో ఏం వెతుక్కుంటున్నారా అంటే, నా మ్యాంగో చెట్టు ఏది, నా చెట్టుకి మ్యాంగోస్ ఏవి అని వెతుకుతున్నాడు. మేము చాలా నవ్వుకున్నాం. ఎందుకని? మధ్యాహ్నం వేస్తే రాత్రికి వచ్చేస్తుందా, సాయంకాలంకి వచ్చేస్తుందా? రాదు కదండి. దానికంటూ ఒక అపాయింటెడ్ టైం ఉంది. కొన్ని రోజులకు ఒక మొలక వస్తుంది, ఆ తర్వాత అది మొక్కగా మారుతుంది, చెట్టుగా మారిన కొన్నేళ్ళకి మామిడికాయ వస్తుంది. అంత ఉందని మనకి తెలుసు. వాడు మాత్రం ఏం చేస్తున్నాడు, కొన్ని గంటల్లోనే నాకు చెట్టు కావాలి, మొలక వచ్చేయాలి, మొక్క వచ్చేయాలి, చెట్టు వచ్చేయాలి, దానికి మామిడికాయలు వచ్చేయాలి, లేవగానే నేను తినేయాలనే ఆ యొక్క ఆశ. చిన్నవాడు తెలీదు. దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు అలాగే నవ్వుకుంటాడేమో. ఈరోజే కదా నువ్వు ప్రార్థన చేసావు, ఈరోజే కదా నువ్వు చేసావు, ఇప్పుడే నేను మొలకెత్తించే అద్భుతాన్ని నేను చేయగలను, కానీ కంప్లీట్ ఫ్రూట్ నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను, బెస్ట్ ఫ్రూట్ నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో చూడండి, అన్నీ ఇన్స్టెంట్గా ఉండేసరికి అద్భుతాలు కూడా ఇన్స్టెంట్గా రావాలని కోరుకుంటూ ఉంటాం. ఇన్స్టెంట్ మ్యాగీ ఉంది, 2 minutesలో మ్యాగీ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఫొటోస్, ఇంతకుముందు ఏం చేసేవారంటండి, ఫొటోస్ పొందుకోవాలి అంటే స్టూడియోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఆ రీల్లో ఎన్నో ఉండేవంట, దాన్ని తీసుకెళ్ళి కడిగించుకుంటే అన్ని రోజులకి ఫోటోలు వస్తాయి కదా. అంత ప్రాసెస్లో ఇప్పుడు ఏంటి, ఒక క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. ఇన్స్టెంట్గా ఫోటోలో
కాఫీ ఉన్నది, అన్ని ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు లోకమంతా పరిగెడుతుంది లోకమంతా అనుకున్న సమయంలో నేను ఆగిపోయాను, నా జీవితం ఆగిపోయింది, నా అద్భుతం డిలే అయిపోయింది, నా స్వస్థత డిలే అయిపోయింది, నా ప్రమోషన్ డిలే అయిపోయింది, దేవుడి నుండి నాకు రావాల్సిన దీవెన డిలే అయిపోయింది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి మనం కూడా ఆ చిన్న పిల్లోడు వల్లే ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ అద్భుతం మొలకెత్తడానికి, నువ్వు ఫలాన్ని అనుభవించడానికి తగిన కాలాన్ని, అపాయింటెడ్ టైంని నేను నిర్ణయించాను అని దేవుడు చెప్తా ఉన్నాడండి. ఈరోజు మనం తొందరపడిపోతున్నామేమో. ఒక కర్రీ మనము తొందరపడిపోయి ఆఫ్ చేసేస్తే ఏమవుతుంది? నీచు వాసన వస్తుంది, కంప్లీట్గా కుక్ అవ్వదు కదా. కానీ తగిన కాలంలో దాన్ని టర్న్ ఆఫ్ చేసినప్పుడు, దాన్ని దించినప్పుడు ఏమవుతుంది? ఒక టేస్టీ ఫుడ్, మనకి నరిష్మెంట్ ఇచ్చేది, మనల్ని సాటిస్ఫై చేసే ఫుడ్ మనం నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ యొక్క అద్భుతాన్ని పొందుకున్నాక నువ్వు గర్వపడకుండా, అద్భుతాన్ని పొందుకున్నాక అతిశయించి దేవుని విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు, నీ హృదయాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఇంకా బలపడాలి అని దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఇంకా నేను ఎదురు చూడలేను, దేవుడు అపాయింట్ చేసిన టైంతో నాకు సంబంధం లేదు, నాకు త్వరగా కావాలి, ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే కంప్లీట్ ఫ్రూట్ మీరు తినలేరండి. కంప్లీట్ ఫ్రూట్ని మీరు తినలేరు. బెస్ట్ ఫ్రూట్ని మీరు చూడలేరు. బెస్ట్ అద్భుతాన్ని మీరు చూడలేరు. మీ ఊహకు అందనంత దేవుడు ఊహించుకుంటాడు మీ పట్ల. మనం ఏమి ఊహించుకుంటాము? ఇక్కడి వరకే, నాకు ఈ జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతాను, ఇది వస్తే చాలు సరిపోతుందని ఇంతవరకే ఆలోచించగలం మనుషులంగా. కానీ మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటేను అధికముగా దయచేయ దేవుడు మన దేవుడు. ఆయన చేతిలో పెట్టుకొని, ప్రభువా నీ చిత్తానుసారమైన సమయంలో, నువ్వు నా కొరకు అపాయింట్ చేసిన సమయంలో నన్ను దీవించు ప్రభువా అని చెప్పి దేవుని కొరకు ఎదురు చూడడానికి ఇష్టపడినప్పుడు కంప్లీట్ ఫ్రూట్ మనం చూడగలుగుతాం. అదేవిధంగా మనం చూస్తే దేవుని వాక్యంలో అనేక మంది ప్రజలు, దేవుని యొక్క ప్రజలు దేవుడు అనుమతించిన సమయం కొరకు ఎదురు చూసినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగాయి. ఈ వాక్యం చదువుతామా? జాన్ చాప్టర్ 11 verse 3 and 4. ఈ వాక్యం నేను ఇంగ్లీష్లో చదువుతున్నానంటే, తెలుగు బైబిల్ తెచ్చిన వారు బిగ్గరగా చదువుతారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. This sickness will not end in death. No, it is for God's glory, so that God's Son may be glorified through it. ఈ వ్యాధి మరణము కొరకు కాదు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమార్థమై వచ్చింది అని యేసయ్య ఈ మాట చెప్తున్నారని మనం చూస్తూ ఉన్నామండి. ఎప్పుడన్నా ఎవరికైనా బాగాలేదు అని చెప్పినప్పుడు యేసయ్యకు లాజరు ఎంతో ప్రియమైన వాడు కదండి. లాజర్ అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం, ఆ కుటుంబం అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం, ఎంతో దగ్గరగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్ లాజరు. అయితే యేసయ్య మీటింగ్కి వెళ్ళినప్పుడు లాజర్కు సడన్గా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు వార్త పంపించారు, యేసయ్య ఇలా నీకు ఇష్టమైన లాజరుకు ఏమైంది? జ్వరం వచ్చింది, అందుకనే నువ్వు ఒకసారి వెళ్ళి చూస్తావా అని అడిగినప్పుడు శిష్యులు లేదు అప్పుడే కాదు అని చెప్పి యేసయ్య ఇంకా మీటింగ్లోనే ఉంటున్నారు, మీటింగ్స్ చూసుకుంటున్నారు. లాజర్కు జ్వరం వచ్చింది, ముదిరిపోయింది. అప్పుడు చెప్తున్నారు, యేసయ్య లాజర్కు జ్వరం ఎక్కువైపోయిందంట. యేసయ్య అస్తమాను యేసయ్య అని కలవరిస్తున్నాడంట జ్వరంలో అని చెప్తున్నా సరే అప్పుడే కాదు అని యేసయ్య ఇంకా మీటింగ్స్ చూసుకుంటా ఉన్నారు. లాజరు జ్వరం వచ్చి భయంకరంగా ముదిరిపోయి ఇంకా చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోతుంది. తన పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయినప్పుడు మరలా వార్త పంపించారు, మాట పంపించారు, యేసయ్య లాజరు పరిస్థితి అస్సలు బాగాలేదు, నీకు ఇష్టమైన లాజరు కదా ఒకసారి వెళ్ళి చూద్దామా అంటే అప్పుడే కాదు. శిష్యులకి ఏమని అనిపించి ఉండొచ్చు? ఏమనిపిస్తుంది? నేను ఆ శిష్యుల్లో ఒక దాన్ని అయితే, నిజంగా యేసయ్య ఏంటి ఇలా చేస్తున్నాడు, నిజంగా లాజర్ అంటే ఇష్టమైతే ఏం చేస్తారు? ఫస్ట్ ఇలా జ్వరం వచ్చింది అనగానే వెళ్ళిపోవాలి కదా, ఏంటి వెళ్ళకుండా లాజరుకు ముదిరిపోయింది పరిస్థితి, లాజరు మరణించేలా ఉన్నాడు అని చెప్తున్నా సరే యేసయ్యకి ఆయనలో ఏమీ కదలిక లేదేంటి, అటు వెళ్ళాలనే ఆశయం లేదేంటి అని నేను అడిగేదాన్నేమో. తర్వాత ఏమని వార్త వచ్చింది? లాజరు చనిపోయాడనే వార్త వచ్చింది. అప్పుడు చెప్పారు, యేసయ్య నీకు ఇష్టమైన లాజరు చనిపోయాడయ్యా, ఇప్పుడు వెళ్దామా అంటే అప్పుడే కాదు, ఇంకా సమయం రాలేదు, ఇంకా యేసయ్య మీటింగ్స్లోనే ఉన్నారు, అద్భుతాలు చేస్తూ వెళ్తున్నారు. మరలా వార్త వచ్చింది, లాజరును బరియల్ కూడా చేసేసారు అని చెప్పి. ఇప్పుడైనా వెళ్దాం యేసయ్య, నీకు ఇష్టమైన కుటుంబం కదా, వాళ్ళు ఏమనుకుంటారయ్యా, ఇప్పుడైనా వెళ్తే బాగుంటుంది కదా, బాగాలేనప్పుడు వెళ్ళలేదు, ముదిరిపోయినప్పుడు వెళ్ళలేదు, నిన్ను కలవరించినప్పుడైనా నువ్వు వెళ్ళలేదు,
మరణించేటన్నప్పుడైనా వెళ్ళలేదు, పాతి పెడుతున్నప్పుడైనా, బరియల్ అయినప్పుడైనా సరే వెళ్ళకపోతే బాగోదయ్యా అంటే అప్పుడే కాదు, సమయం ఇంకా రాలేదు. తర్వాత వార్త వచ్చింది, తన సహోదరులందరూ కూడా కన్నీటితో బరియల్ చేసేశారు. కుటుంబం అంతా ఏడుస్తున్నారు. లాజరు జీవితం ఇంకా ఉందా? హోప్ ఉందా అండి? లేదు కదా, అయిపోయింది లాజరు జీవితం కదా. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈ లోకంలో. అప్పుడు ఏసై వచ్చారు. నేను అనుకునేదాన్నేమో ఏసైతో పాటు ఇప్పుడు వెళ్తే నన్ను కూడా తిడతారని కదండి, వాళ్ళు తిట్టుకుంటారు అని. ఎందుకంటే బాగాలేనప్పుడు వెళ్ళలేదు, రెస్పాండ్ అవ్వలేదు. రోగం ముదిరిపోయినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. రోగంతో మరణించినప్పుడు, కలవరిస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. చచ్చిపోయినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. పాతి పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. జ్ఞాపకార్థ కూడికి కూడా ఏసయ్య రాలేదు. కానీ లాజరు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. 4వ రోజున ఏసయ్య అక్కడికి వచ్చాడు. అప్పుడు లాజరు యొక్క సహోదరులు ఏం చెప్తున్నారు తెలుసా? ఏసయ్య సమాధి దగ్గర ఇప్పుడు కంపు కొడుతుంది, ఇప్పుడు వెళ్తే కనుక కంపు వచ్చేస్తుంది ప్రభా, అక్కడికి వద్దులే, మమ్మల్ని చూడడానికి వచ్చావు కదా చాలు అని చెప్తున్నారు. అప్పుడు ఏసయ్య అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా మార్తా అని చెప్పాడు. ఆ ఎదురు చూపు, ఆ డిల్లే, మనమైతే ఏమనుకుంటాం? ఏసై వదిలేసాడు, నా పరిస్థితిని ఇంకా పట్టించుకోవట్లేదు, లాజర్ ఏమని అనుకొని ఉంటాడండి. అయిపోయింది నా పరిస్థితి, ఏసై ఇంకా రావట్లేదు. ఎందుకు ఏసై రావట్లేదు? నన్ను మర్చిపోయాడా? నన్ను ద్వేషిస్తున్నాడా? నేనంటే అంత ఇష్టండా? నాతో కలిసి అన్నిసార్లు ఏసై భోజనం చేశాడు కదా, నేనంటే అంత ఇష్టమైనప్పుడు ఏసై ఎందుకు నన్ను చూడటానికి రావట్లేదు? ఏసై నన్ను దర్శించే కాలం ఎప్పుడు అని చెప్పి ఎదురు చూసి కలవరంతో కలవరిస్తూ ఏసైని, మరణించిన లాజరు బ్రతుకు మానవుల దృష్టితో పేషెన్స్, ఎదురుచూపు, విశ్వాసము అక్కడితో లాజరు శరీరంతో పాటు పాతి పెట్టబడ్డాయి. ఆ సమయంలో ఏసై వచ్చాడు. వచ్చి సమాధి రాతిని దొర్లించండి అని చెప్పాడు. వీళ్ళు అనుకుని ఉంటారు, శిష్యుల్లో నేను ఒకదాన్నైతే, ఇప్పుడు ఏంటి, ఏం చేస్తున్నాడు ఏసయ్య, ఇంత లేట్ ఏంటి, ఇప్పుడు వచ్చి ఏం చేయిస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చేమో. ఏసయ్య అన్నారు, మార్తా, నువ్వు నమ్మితే గనక దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు పాతి పడిన నీ యొక్క సహోదరుడు, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ఓపిక, అద్భుతం చేస్తాడు దేవుడు అనే విశ్వాసము, ఇవన్నీ లేస్తాయి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుని మహిమను చూస్తావు అని చెప్పక మొదలు పెట్టారు ఏసయ్య. చెప్తూ లాజరు బయటకు రా అని చెప్పగానే చచ్చిపోయి కుళ్ళిపోతున్న లాజరు, హోప్ లేని లాజరు, పేషెన్స్ కోల్పోయిన కుటుంబము, వారి ఆశలు, మరణించిన కంపు కొడుతున్న లాజరు బయటకు సజీవుడ లేచి బయటకు వచ్చి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతానండి, ఇదంతా విన్న మనలను ఒక ప్రశ్న అడుగుతాను. లాజరుకు జ్వరం వచ్చి రాగానే ఏసై వచ్చి లాజరు లే అనగానే లాజరు లెగిస్తే జ్వరం తగ్గిపోయిన లాజరు అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారా అండి? చెప్పుకుంటారా? చెప్పుకోరు కదండి. కానీ లాజరు మరణించి తిరిగి లేపబడ్డాడు కదా ఏసై ద్వారా. ఆ తర్వాత ఏసైతో పాటు లాజరు ఏసై మీటింగ్స్ కూడా వెళ్ళేవాడంట. వెళ్తున్నప్పుడు చాలామంది లాజర్ మీద కూడా పడిపోతూ, లాజరు నాకు ఒక సెల్ఫీ ఇస్తావా, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా అని ఈ రోజుల్లో ఎలా అడుగుతారో అలా లాజర్కు కూడా ఫ్యాన్స్ వచ్చేసారంట. ఎందుకు? ఇతడు మరణించి తిరిగి లేపబడిన లాజర్ అని చెప్పుకున్నారు. హల్లెలూయా. ఈరోజు లాజరు ఫీవర్తో ఉన్నప్పుడే ఏసై అద్భుతం చేస్తే బాగున్ను అనుకునే వాళ్లకు సమాధానం ఏంటంటే, లాజరు జ్వరంతో ఉన్నప్పుడు వస్తే అదిగో జ్వరము తగ్గిపోయిన లాజరు వచ్చాడని చెప్పి ఎవరు లాజరు కొరకు వెతుక్కొని రారు. దేవుని అతని ద్వారా మహిమపరచరేమో, కానీ కుళ్ళిపోతున్న ఒక శవము బయటకు వచ్చింది అంటే ఎంత ఘనుడు నా దేవుడు, ఆయన ద్వారా సమస్తము సాధ్యమనే గొప్ప ఆశ్చర్యముతో మనుషులు దేవుని మహిమపరచడానికి లాజరును చూడడానికి వచ్చేవారు. హల్లెలూయా. ఈరోజు మీ చేతుల్లో ఉన్న పరిస్థితి చేయి జారిపోయింది, నా చేతిలో ఇంక లేదు, నా ఆరోగ్యం నా చేతుల్లో లేదు, నా పరిస్థితి ఎంతో భయంకరంగా ఉందని నిరాశతో కుమిలిపోతూ ఏడుస్తూ పడుకుంటున్నారేమో. ప్రతి రాత్రి మీ తలగడ తడిచిపోయేంతగా ఏడుస్తున్నారేమో. నేను అటువంటి పరిస్థితుల్లోంచి వచ్చిందాన్ని అండి. ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడండి. ఎదురు చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు అని ఎదురు చూస్తాం, ఎలా అని ఎదురు చూస్తాం, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, దేవుడు చేస్తున్న ఆలస్యం ఏంటి అని
లాజరు యొక్క సహోదరులు అలా ఆలోచించుంటారు, వారి సిస్టర్స్ అలా ఆలోచించుంటారు. ఈరోజు మీరు అలా ఆలోచిస్తున్నారేమో, మీ ఆశలన్నీ సమాధి అయిపోయాయేమో, మీ యొక్క హోప్స్ అన్నీ సమాధి అయిపోయాయేమో. చుట్టూ ఉన్నవారు అడుగుతున్నారేమో, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందిరా, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నిలబడతావు, ఎప్పుడు సెటిల్ అవుతావు అంటూ ఉంటే మీరు కూడా దేవుని ప్రశ్నిస్తున్నారేమో. ఎందుకు ప్రభు డిలే చేస్తున్నావు నా లైఫ్లో, ఎందుకు ప్రభు లేట్ చేస్తున్నావు నా జీవితంలో అద్భుతాలు, ప్రమోషన్స్ అని చెప్పి మీరు కూడా అడుగుతున్నారేమో దేవుణ్ణి. ఈరోజు దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు ఎదురు చూస్తే కనుక మీకన్నా ముందు వెళ్ళిపోయిన వారికంటే, మీకన్నా ముందుగా దీవించబడిన వారికంటే, మీకన్నా ముందుగా హెచ్చింపబడిన వారికంటే హెచ్చుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనే ఆలస్యం చేస్తున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆలస్యం వెనుక ఆశీర్వాదం ఉంది. చెప్తామండి, ఆలస్యం వెనుక అంతే నమ్మకం ఉందా అండి? ఎంత విశ్వాసం ఉందో అంత బిగ్గరగా చెప్తారా? ఆలస్యము వెనుక ఆశీర్వాదము ఉంది. వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ వేస్టెడ్ టైం. మీరు ఎదురు చూసే సమయము వృధా అయిపోయే సమయం కాదు. దేవుని కొరకు, దేవుని మాట తీసుకొని మీరు ఎదురు చూస్తున్నారా? ఆ సమయము వృధా అయిపోవట్లేదండి. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు గొప్ప మేలు కోసం. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు గొప్ప దీవెన కొరకు. అనేక మందికి దీవెనకరంగా మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. కానా వివాహంలో కూడా ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడైతే చచ్చిపోయి కుళ్ళిపోతున్న లాజరును గురించి విన్నాము. సజీవుడే ఎలా వచ్చాడో ఎదురు చూసినప్పుడు ఆలస్యమైనా సరే దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన అద్భుతం చేశాడో మనం చూసాం. కానా వివాహంలో మనం చూసినట్లయితే చుట్టూ ఉన్నవారు ద్రాక్షరసం అయిపోయింది. ఎప్పుడైనా పెళ్లిలో చూడండి, ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చుట్టూ ఉన్న డెకరేషన్ ఎంత అందంగా ఉన్నా లేకపోయినా, ఫుడ్ టేస్టీగా ఉందో లేదో మాత్రం మాట్లాడుకుంటారు. ఏదైనా తక్కువ అయితే ఏమని చెప్తారు? పెళ్ళంతా బాగానే ఉంది కానండి, భోజనాలు మాత్రం ఎవరికి సరిపోలేదండి, ఇలా మాట్లాడుకుంటుంటారు కదండి. టేస్ట్ అసలు ఏం బాగాలేదండి, పెళ్ళంతా బాగానే చేశారు కానీ భోజనం సరిగ్గా పెట్టలేదండి అని మాట్లాడతారు. పెళ్ళి ఎంత ఘనంగా చేసినా, వీళ్ళకి ఎంత మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా ఇటువంటివి చెప్తూ ఉంటారు కదండి. ఈ లోకంలో చాలాసార్లు వింటూ ఉంటాం. అలాగనే కానా వివాహంలో పెళ్లి కుమార్తె పెళ్లి జరిగిన ఆ యొక్క ఫ్యామిలీ వారికి కూడా ఆ స్ట్రెస్ ఉంది, ఆ ప్రెషర్ ఉంది. ద్రాక్షరసము అయిపోయింది. ఏం చెప్పాలి సమాధానం? మనుషులు ఏం మాట్లాడుకుంటారు? ఎంత ఘనంగా పెళ్లి చేసినా సరే ద్రాక్షరసం అయిపోయింది, సరే ఎక్కువ సర్వ్ చేయలేకపోయారనే మాట్లాడుకుంటారు అనేక ఏళ్ళు అని చెప్పి వారు భయపడుతూ మనలాగే ఒక రికమెండేషన్ కోసం వెళ్ళారండి. ఆ రికమెండేషన్ ఏంటో తెలుసా? యేసయ్య తల్లి అయినా మరియ దగ్గరికి వెళ్ళి, అమ్మ కుమారుని అడుగుతావా అద్భుతం చేయమని, లేకపోతే ఏదైనా చేయమని చెప్తావా అని చెప్పి రికమెండేషన్ కోసం యేసు తల్లి అయిన మరియ దగ్గరకు వెళ్ళినప్పుడు మరియా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నారయ్యా, వారికి ద్రాక్షరసం అయిపోయిందంట, వారి పరిస్థితి ఏంటో చూడవా అంటే, యేసయ్య తల్లితో అయినా, ఎంత పెద్ద రికమెండేషన్ అయినా, ఎంత తల్లి అయినా సరే ఏమని చెప్పారండి? మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, అమ్మా నా సమయం ఇంకను రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, తగిన సమయంలో నేను ఏం చేస్తాను? అద్భుతాన్ని చేస్తాను. ఎదురు చూశారండి. తగిన సమయంలో ఏం చేశారు? ఎదురు చూసిన తర్వాత ఆ యొక్క రాతి బాణలను తీసుకొని చూపించి, ఆ రాతి బాణల నిండా నీరు నింపండి అని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి, వారు అంచుల మట్టుకు నింపిరి అని. అంటే వారి విశ్వాసం ఎంత గొప్పదంటే యేసయ్య పైన, ఆయన నీళ్ళు నింపమన్నాడు కదా, ఏం చేస్తాడు దీంతో అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేయట్లేదు. వారు ఏం చేస్తున్నారు? యేసయ్య నీళ్లు నింపమన్నాడంటే నేను ఎంత శ్రద్ధగా చేస్తాను, ఎంత విశ్వాసంతో చేస్తానంటే అంచుల మట్టుకు నేను నింపుతానని చెప్పి వారు నింపారు. ఇలా ముంచి తీయగానే రుచికరమైన ద్రాక్షరసము వివాహంలో ఉన్న విందులో వారు వడ్డించుకోగలిగారు. ఈరోజు మన జీవితంలో అయిపోయింది, చేతిలో ఉన్న ధనం అంతా అయిపోయి రేపటి దినం ఏం చేయాలి, లేకపోతే రేపటి దినం నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను, నా యొక్క కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను అనే చేతులు ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో మీరు దేవుని వైపు, ప్రభా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వస్తే గనక పాత ద్రాక్ష రసం నువ్వు కోల్పోయిన దానికంటే అద్భుతముగా నేను నిన్ను దీవిస్తాను, కోల్పోయిన దానికంటే రెండంతలుగా నేను నిన్ను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు రాతి బాణలు సంపూర్తిగా పాత ద్రాక్ష రసం ఖాళీ అయిపోయిందేమో, మీ చేతిలో ఉన్నది ఖాళీ అయిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, సమృద్ధితో నేను నింపుతాను. అది శాంతి అయినా, అది సమాధానం అయి ఉండొచ్చు, అది ఆత్మీయ సమాధానము, బలమై ఉండొచ్చు, అది మీలో ఉన్న శక్తి అయి ఉండొచ్చు, ధైర్యం అయి ఉండొచ్చు. ఏది ఖాళీ అయిపోయినా సరే ప్రభు అంటున్నాడు, పూర్ణ విశ్వాసం కలిగి ఉండి దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన నీ కొరకు నిర్ణయించిన
సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అది ఎంత ఉన్నతంగా ఉంటుందంటే లోకమంతా చెప్పుకుంటారు, అతని పట్ల దేవుడు చూడు ఎంత అద్భుతాన్ని చేశాడు, అతని ఎదురు చూశాడు, దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకనండి? ఆ రోజు వారు ఎదురు చూశారు, అద్భుతాన్ని చూశారు. ఈరోజు మనం ఎదురు చూద్దాం అద్భుతాన్ని. దేవుడు చేయబోతున్నా, దేవుడు ఇవ్వబోతున్న నిర్ణీత కాలంలో తెరవబోతున్న ద్వారాల కొరకు ప్రభు వైపు చూస్తూ ఎదురు చూద్దాము. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీరు ఎదురు చూస్తున్న వాటి కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడండి. యోసేపు జీవితంలో మనం చూస్తే వీళ్ళందరి పరిస్థితి ఒకటైతే, యోసేపుది ఎంత భయంకరమైందంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అన్నల చేత అమ్మబడ్డాడు. ఇష్టమైన కొడుకు, ఫేవరెట్ సన్. ఎప్పుడైనా చూడండి, బాగా గారం పెట్టిన పిల్లల్ని సడన్గా వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేస్తారు? తట్టుకోలేరు కదా, బాగా ఏడుస్తారు, బాగా బాధపడతారు, తీసుకోలేరు. అలా బాగా గారాభంతో పెంచబడిన యోసేపు నాన్న ఇచ్చిన రంగురంగుల అంగీతో ఆడుకుంటూ చక్కగా అటు ఇటు తిరుగుతూ, ఒకసారి అన్నలకి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా అని చెప్తే ఆ క్యారేజ్ పట్టుకుంటూ గెంతుకుంటూ అన్నల దగ్గరికి వెళ్ళాడు, మా అన్నలకి ఇచ్చేద్దామని చెప్పి. అన్నలకి కోపం వచ్చింది, పగబట్టారంట, మరింత పగబట్టారు, మరింత పగబట్టిరి అని చెప్పి దాని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు పగబట్టి తమ్ముడు ఏం చేశారు? యోసేపును అంగీ లాగేసుకొని గోతులో వేసేసి, నువ్వు మాకన్నా నువ్వు హెచ్చింపబడ్డావా? నీ దర్శనాలు ఏంటి, నీ కళలేంటి? నిజంగా కనుక నీకు వచ్చిన దర్శనం నిజమైతే, నీకు వచ్చిన కళ నిజమైతే, మేమెందుకు బయట ఉండి క్యారేజ్ తింటున్నావు, నువ్వెందుకు గోతులో ఉన్నావు? ఇటువంటి ప్రశ్నలు, హేళనలు చేస్తూ యోసేపును తన అన్నలే ఇలా చేసి తర్వాత బానిసగా ఏం చేశారు? అమ్మివేశారు యోసేపును. తండ్రి ఉండే ప్రాంతం లేదు, తెలిసిన వాళ్ళు లేని ప్రాంతం, బానిసగా అమ్మబడ్డాడు. గారభంగా పెంచబడిన యోసేపు బానిసగా అమ్మబడి కష్టపడి నమ్మకంగా పని చేస్తున్నా సరే, పొతిఫరు భార్య ఇతడు నన్ను పాడు చేయడానికి నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్తే ఆ అంగీని కూడా తన యొక్క అంగీని విడిచిపెట్టి ఆ పాపం నుండి పారిపోయాడు. పట్టబడి తర్వాత పట్టేసుకొని అన్యాయంగా ఇతడు ఇలా చేయబోయాడని చెప్పి ప్రిజన్లో వేశారండి. ఎంత బాధగా ఉంటుంది కదా, మనం చెయ్యని దానికి లోపల వేస్తే, మనం చెయ్యని దానికి మనల్ని బాధ పెడుతుంటే, నువ్వు ఇది చేసావు అని ఒకరు చెప్పిన దాన్ని బట్టి మనుషులందరూ నమ్ముతూ మనది తప్పు అనుకుంటుంటే ఎంత వేదనగా ఉంటుంది కదా, ఎక్కడ మొహం చూపించుకోవాలో తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని ఎదురు చూశాడండి. మన పరిస్థితి అలాంటిదైతే, మనుషులందరూ నన్ను అంటున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ ప్రిజన్లో నేను ఊసలు కూరేసుకొని చచ్చిపోతాను అనుకునే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ యోసేపు అటువంటి పని చేయలేదు. ఏం చేశాడు? నా దేవుడు అనుమతించాడు అంటే, నా దేవుడు దర్శనమిచ్చాడు, ఆయన అనుమతించాడంటే మేలు కోసమే అని చెప్పి ఎదురు చూశాడు. అమ్మబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, నింద వేయబడ్డది. తర్వాత ఈ యొక్క ప్రిజన్లో ఉంచాడు. ఆ తర్వాత ఒక ఛాన్స్ వచ్చింది, లేకపోతే ఒక ప్రమోషన్కి ఛాన్స్ వచ్చింది. ప్రిజన్లోంచి బయటకు వెళ్ళడానికి, ఆ యొక్క చెరసాలలోంచి బయటకు వెళ్ళడానికి ఒక మార్గము తనకు తను సృష్టించుకోవడానికి యోసేపు ప్రయత్నిస్తూ తన పక్కనున్న ఇద్దరు, ఆ బేకర్ అండ్ కప్ బేరర్ ఇద్దరు ఉన్నారు కదా, అయితే వారితో అంటున్నారు, ఎప్పుడైనా నిన్ను విడుదల చేస్తారు, ఇతని దర్శనం బట్టి నిన్ను విడుదల చేసినప్పుడు తిరిగి నాకు ఒక కృతజ్ఞతతో ఒక్క సహాయం చేసి పెట్టవా అంటే, ఆ కప్పు అందించేవాడు, లేకపోతే ఫరోకు కప్పు అందించే వ్యక్తి అతని దర్శనం బట్టి, అతని గురించిన దర్శనం యోసేపుకి వచ్చినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ చెప్తూ, నువ్వు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోతావు, ఫరో దగ్గరికి వెళ్ళిపోతావు, మరలా నువ్వు కప్పు అందించే, లేకపోతే ఫరో తాగే పానమును అందించే జాబ్ నీకు మరలా వచ్చేస్తుంది. అయితే ఇది జరిగినప్పుడు నేను నీకు ఇది చెప్పాను కాబట్టి నాకు థ్యాంక్ఫుల్గా నువ్వు ఏం చేస్తావంటే, పలానా యోసేపు అనే ఒక అతను ఉన్నాడు, అతను అన్యాయంగా ఇలా చెరలో వేయబడ్డాడు, అతన్ని తీద్దామని రికమెండేషన్ కొంచెం ఇస్తావా అని చెప్పి యోసేపు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? బయటకు వెళ్ళి, రికమెండేషన్ అంటే మన భాషలో నేను చెప్తున్నానండి, బయటకు వెళ్ళి కొంచెం ఇలా చెప్తావా అని చెప్పి అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? బయటకు వెళ్ళి మర్చిపోయాడు, యోసేపుని గురించి మర్చిపోయాడు. యోసేపు ఎదురు చూస్తున్నాడేమో, ఇప్పుడు వరకు ఎదురు చూశాను దర్శనం కోసం, అన్నయ్యలు అమ్మేసినా ఎదురు చూశాను, పొతిఫర్ భార్య నిందేసినా ఎదురు చూశాను, చెరసాల్లో వేసిన ఎదురు చూశాను, ఇదే నా సమయం, ఇంకా ఇతను బయటకు వెళ్ళగానే నా గురించి చెప్తాడు, నాకు విడుదల వస్తుంది, నేను మరలా హ్యాపీగా బ్రతకచ్చు, నాన్న దగ్గరకు వెళ్ళిపోవచ్చు, ఇలా అనేకమైన ఆశలు పెట్టుకొని యోసేపు ఎదురు చూస్తున్నాడు. బయటకు వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడు? మర్చిపోయాడు. అప్పుడే ఏం చేయొచ్చు? నేను కూడా దేవుని వదిలేస్తాను, దేవుడు లేడు, దేవుడు ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయా, నేను అడ్జస్ట్ అయిపోతాను, దేవుడిని వదిలేస్తాను అనే మనలాంటి వాళ్ళు ఉంటారు.
కానీ యోసేపు ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులకి యోసేపుకు పిలుపు వచ్చింది. దర్శన భావం ఎవరు చెప్తారంటే, పలానా యోసేపు అనే వ్యక్తి ఉన్నాడండి అని చెప్పి జ్ఞాపకం వచ్చింది. ఆ వ్యక్తి చెప్తేనే నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ వ్యక్తి చెప్పాకే తిరిగి నా పట్ల వచ్చిన దర్శనం నెరవేరాకే నేను ఇక్కడ జాయిన్ అవ్వగలిగాను. ఇంకొకడికి మాత్రం హత్య చేశారు, ఇంకొకరిని మాత్రం చంపేశారు. ఆ యోసేపు ఉన్నాడండి రాజా, నీ యొక్క కళకు అతడు భావం చెప్తాడని చెప్పినప్పుడు యోసేపును ప్రిజన్లో ఉన్న వారిని ఎలా అయిపోతారండి, గడ్డాలు పెరిగిపోయి మురిగ్గా అయిపోతారు కదా. యోసేపును నీట్గా క్లీన్ చేసి శుభ్రపరిచి నీట్గా ట్రిమ్ చేసి గ్రూమ్ చేసి బయటికి తీసుకొచ్చారు ఫరో ఎదురుగా. తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క కళ భావం చెప్పినప్పుడు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఫరో ఎవరిని నిలబెట్టాడండి? యోసేపును నిలబెట్టాడు. ఒకవేళ ఆ కప్పు అందించే వ్యక్తి జ్ఞాపకం చేసుకొని చెప్పేసి ఉంటే ముందే ఫరో పట్టించుకుంటాడా? అతనికి అవసరం ఏముంది? అతనికి దర్శనం ఇంకా రాలేదు, అతనికి అవసరం ఏం లేదు కాబట్టి పట్టించుకోడు. మహా అయితే నువ్వు కూడా ఒక కప్పు అందించయ్యా అని చెప్పి యోసేపును అక్కడ పెట్టుండొచ్చు. కానీ దేవుడు యోసేపు కొరకు ఉద్దేశించిన ఉద్దేశము ఎంత ఉన్నతమైనదైతే అంటే, యోసేపు కప్పు అందించాలని అనుకోలేదు, కానీ కప్పు అందుకొనే ప్రధానమంత్రిగా యోసేపుని నిలబెట్టాలని కోరుకున్నాడు. కాబట్టే దేవుడు యోసేపు జీవితంలో ఆలస్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీరు సేవ చేసి లేకపోతే ఇతరులకు సేవ చేసి ఎప్పుడూ ఒకరి కింద బానిసగా ఉండే బ్రతుకు మీ కొరకు కావాలంటే దేవుని సమయం కోసం ఎదురు చూసే అవసరం లేదండి. కానీ అధిపతిగా ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టబడాలి అంటే ఏం చేశాడు? ఎదురు చూశాడు. పేషెన్స్ కలిగి ఉండి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్ దేవుడు యోసేపును దీవించాడు. ఈరోజు మీరు చెరసాలలో ఉన్నారేమో, లేకపోతే బంధింపబడి ఉన్నారేమో, మనుషుల మాటలు చెప్తా కృంగిపోయి ప్రతి దినము చచ్చిపోయిన బావును అని మీ గురించి మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ఇది ఆఖరి కాదు, ఇది అంతము కాదు. ఓటమి యేసులో అంతము కాదండి. ఈరోజు ఓడిపోయారేమో, అది అంతము కాదు. ఎదురు చూడండి, మరి కొంతకాలంలోనే దేవుడు మీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీరు అనుకునే కాలంలో అది కాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో మీకు ఏది మేలో ఏది శ్రేష్టమో ఆ దినమున దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడన్నా సర్కస్లో ఏ యానిమల్స్ని ఎక్కువ చూస్తారండి? సర్కస్లో ఏవి చూస్తాము? మంకీస్, ఎలిఫెంట్స్, డాగ్స్ కూడా పెడతారు కదా. ఎప్పుడైనా గొర్రెలను పెట్టడం చూసారా? లేదు కదా. ఎందుకండి? గొర్రెకి అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా గుర్తుండదు. ఎప్పుడైనా ఒక కుక్కని మన ఇంటి నుంచి బయటికి పంపించేసామనుకోండి, ఏం చేస్తుంది? వెతుక్కొని ఇంటికి వస్తుంది కదా. గొర్రె పిల్లని ఎక్కడైనా దింపేసి వచ్చామనుకోండి, అక్కడక్కడే తిరుగుతూ వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. అటువంటి గొర్రెల వంటి మనుషులైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అంటే ఒక నాయకుడు కావాలి అంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎటువంటి ట్రైనింగ్? గొర్రెల వంటి వారిని అంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వారికి గుర్తుండదు, ఎటెల్లలో వారికి అర్థం కాదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో వారికి చెప్పిన అర్థం కానీ మనుషులు, అటువంటి మనుషులు ఉన్నారు. వారిని నడిపించాలి. గొర్రెల వలె ఉన్నవారిని నడిపించాలి అంటే దేవుడు మోషేను ఎన్నేళ్ళు సిద్ధపరిచాడు తెలుసా అండి? మన జీవితం సగం అయిపోతుంది. 40 ఏళ్ళు 40 years మోషే ట్రైనింగ్లో ఉన్నాడు గొర్రెల కాపరిగా. హీ వాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. చాలా విద్యా ప్రావీణ్యము కలిగిన మోషేను దేవుడు ఒక గొర్రెల కాపరిగా చేశాడు. ఎంతకాలం ఎదురు చూశాడు? 40 ఏళ్ళు ఎదురు చూశాక ఆలస్యమైందేమో అని మనం అనుకుంటాం, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని బానిసత్వంలో నుండి కానాను దేశానికి నడిపించడానికి ఆ 40 years దేవుడు ఆలస్యం చేశాడు. ఆ 40 years దేవుడు ఎదురు చూడమని చెప్పాడు. ఈరోజు దేవుడు ఎదురు చూడమని చెప్తున్నాడేమో. అనేక మందిని నడిపించే కాపరిగా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధపరుస్తున్నాడేమో. అనేక మందిని దీవెనకరంగా నడిపించేవానిగా నిన్ను కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడేమో. ఎదురు చూడడానికి ఇష్టపడండి. ఎదురు చూడడం అనే ఒక మాట చెప్పగానే ఎవరు గుర్తొస్తారండి? పిల్లల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎవరు? అబ్రహాము, సారాయ్. ఎన్నేళ్ళు ఎదురు చూశారు తెలుసా? 25 years. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్రాల కన్నా విస్తారముగా నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానం ఉంటారు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆకాశం తట్టు చూసి ఒకసారి లెక్క పెట్ట అబ్రహాము ఎన్ని తారలు ఉన్నాయో అంటే, అబ్రహాము బయటకు వచ్చి ఇంటి బయటికి
ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అయ్యో ప్రభా, నేను ట్రాక్ మర్చిపోయాను, ఎటు నుంచి లెక్క పెట్టాను మర్చిపోయాను, మళ్ళీ లెక్క పెడతాను. 1 2 3 4 అని లెక్క పెడుతున్నాడు, మర్చిపోతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎలా అయితే లెక్క పెట్టలేకపోతున్నావో అలా విస్తారంగా నీ సంతతిని దీవిస్తానన్నాడు. నేనైతే అనుకుంటాను, ఈరోజు దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి రేపు గుడ్ న్యూస్ వచ్చేస్తుంది, ఇంకా నేను హ్యాపీగా గుడ్ న్యూస్ అందరికీ చెప్పేసుకోవచ్చు అని మనం అనుకుంటామండి. కానీ అబ్రహాము 25 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చిందండి. హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 25 years. మన జీవితం సగం అయిపోయిందేమో, 22 years ఎదురు చూడలేము. 25 ఏళ్ళు ఎదురు చూసి దేవుడు అద్భుతాన్ని చేస్తాడని చెప్పి చూస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో నవ్వు కలిగింది. అప్పటి వరకు అబ్రహాము చాలా బారసాలు చేసేవాడేమో. అబ్రహాం తాత కొంచెం మా మా మనవడికి పేరు పెట్టు, మా వాడికి పేరు పెట్టు అని చెప్పి చాలామంది వచ్చేవారేమో కదా. అందరినీ చూసినప్పుడు నాకెప్పుడు పిల్లలు పుడతారు, నా సంతతి ఎప్పుడు దీవించబడుతుంది, నేను ఎప్పుడు దీవించబడతాను అని చెప్పి అబ్రహాము డేలా పడిపోయేవాడేమో. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడు ఇస్సాకు అనే నవ్వును అబ్రహాం జీవితంలో చూశాడు. ఈరోజు మీరు ఎదురు చూస్తే కనుక నవ్వుని దేవుడు మీ జీవితంలో దయచేస్తాడు. కన్నీటితోనే ప్రతిదినము ఎదురు చూస్తున్నారేమో, కన్నీరు కారుస్తూ ఎప్పుడు నా దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అని ఎదురు చూస్తున్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. కన్నీటిని నాట్యముగా మార్చువాడను నేను, మారాను మధురముగా మార్చువాడను నేను, నేనే నీ పరిస్థితిని మారుస్తాను, నీ కన్నీటిని నాట్యముగా చేస్తాను, కన్నీటిని దుఃఖమును సంతోషంగా మారుస్తానని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. సరే, ఎదురు చూస్తాం, ఓకే. ఎదురు చూసినప్పుడు అంత మంచిగా ఉంటుందా, అంత హ్యాపీగా ఉంటుందా, రిలాక్స్డ్గా ఉండొచ్చా అని అనుకుంటే కనుక ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని నెగటివ్స్ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో మొదటిది ఏంటంటే మనము సందేహపడచ్చండి, సందేహపడే అవకాశం ఉంది. అందుకనే జాగ్రత్తగా చూసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. హీబ్రూస్ చాప్టర్ 3 verse 7 through 12. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని పైన, దేవుని యొక్క అద్భుతాల పైన వారు కూడా డౌట్ వచ్చింది, సందేహపడడం మొదలు పెట్టారు. తర్వాత దేవుని శోధించడం మొదలు పెట్టారు, దేవునికి చిరాకు తెప్పించారు, దేవునికి వ్యతిరేకంగా సనుక్కున్నారు, దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. అటువంటి ఉగ్రతకు లోనై కానాను దేశానికి వెళ్లకుండా అరణ్యంలోనే ఆకులు రాలినట్టు రాలిపోయారు. అలా మన కొరకు ఉంచబడిన వాగ్దానం, మన కొరకు దేవుడిచ్చిన దర్శనము అది చేరుకోకుండా ఆగిపోవాలి, మధ్యలో రాలిపోవాలి. మన జీవితంలో అందరికి చేరడానికి వీలు కాకూడదంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే దేవుని సందేహించడం మొదలు పెట్టారేమో. ఎదురు చూసే కాలంలో మీరు వాగ్దాన దేశం వైపుకు వెళ్ళడానికి కష్టమే. సందేహించడం మానేయండి. మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మీ పేరుతో మీరు చెప్పుకోండి, శ్రేష్ఠ, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. మీ పేరుతో మీరు చెప్పుకోండి, నువ్వు నమ్మితే కనుక దేవుని మహిమను నేను చూస్తాను, నేను నమ్ముతున్నాను, నా దేవుని మహిమను నేను చూస్తాను. ఈరోజు అనారోగ్యము నా చేయి దాటిపోయిందేమో, ఈరోజు పరిస్థితులు నా చేయి దాటిపోయేమో, ఉద్యోగం వస్తుందనే హోప్ సమాధి అయిపోయిందేమో, కుళ్ళిపోయిందేమో పరిస్థితి, నా వయసు దాటిపోయిందేమో, వివాహం ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తూ వయసు దాటిపోయిందేమో, నా సమయము ఇంకా రాలేదు, నేను నీ కొరకు అపాయింటెడ్ టైం, నిర్ణీత కాలము నుంచి అని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో దేవుడు మీ కొరకు కార్యం జరిగిస్తాడు. ఆల్సో ఒకటి సందేహపడుతూ ఉండొచ్చు, ప్లాన్ బి కోసం వెంటనే వెళ్ళిపోతాం కదండి. ఈ ట్రైన్ కాకపోతే నెక్స్ట్ టైం ఉంది, ఇంతమంది జనం ఉన్నారంటే మనకు ప్లేస్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇంతమంది ఉంటే మన రోగం ఎప్పుడు తగ్గుతుంది, డాక్టర్ మనతో ఎప్పుడు మాట్లాడతాడు, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని మనం చూసుకుంటూ ఉంటాం కదా. ఆ ఆల్టర్నేటివ్ కోసం అబ్రహాం కూడా చూసుకున్నాడు. ఎదురు చూడలేక ఏం చేశాడు, ఇష్మాయిల్ని కన్నాడు. ఆ ఇష్మాయిలే అబ్రహాముకు ఒక వేదనగా, అబ్రహాముకు ఒక ఇప్పటికీ కూడా దేవుని ప్రజలకు ఒక వేదనగా, దేవుని ప్రజలను బాధించే వారిగా ఇష్మాయిల్ ప్రజలు తన తరము మిగిలిపోయిందండి. స్టిల్ ట్రబుల్ టు దిస్ డే. ఆల్సో మనం అనుకుంటూ ఉండొచ్చు, సందేహపడుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్లాన్ బి చూసుకుంటూ ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న రావచ్చు కదా. నిజంగా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, నిజంగా దేవుడు ఉంటే మనుషులు ఇన్ని అంటున్నా సరే దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, నిజంగా దేవుడు ఉంటే దేవుడు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పి దేవుడు లేడు అని అనుకుంటూ ఉండొచ్చేమో. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి, ఆఖరి నిమిషం వరకు కూడా విశ్వాసం ఉంచండి, దేవుడు తగ్గిన కాలంలో జవాబునిస్తాడు. ఒక ఊర్లో ఒక వార్త స్ప్రెడ్ అయింది. ఏమనంటే, మన ఊరికి చాలా దగ్గరలో కొన్ని గనులు ఉన్నాయి, ఆ మైన్స్కి వెళ్ళి తవ్వితే కనుక బంగారం దొరుకుతుందంట అని చెప్పి. అయితే ఈ ఊరిలో చాలా మంది ప్రజలు
అలాంటి వాళ్ళు అయితే చాలామంది వెళ్ళిపోయి ఉంటారు, మనలాంటి వాళ్ళు కదండి. వెళ్ళిపోయి అన్ని పారలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా తవ్వడం మొదలు పెట్టారు. నాకు బంగారం వచ్చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, నాకు బంగారం దొరికితే నా లైఫ్, నా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోతుంది అని చెప్పి తవ్వడం మొదలు పెట్టారు అందరూ. ఒక రోజు కొంతమందికి అలసట వచ్చేసింది, 2 రోజులు కొంతమంది, అలాగా అన్ని వందల మందిగా వెళ్ళిన వారు లాస్ట్కి ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్క అతను మాత్రం 1 సంవత్సరం పైన ప్రతిరోజు వెళ్ళి తన ఉద్యోగంలాగే వెళ్ళి తవ్వుతూ ఉండేవాడు. తవ్వి 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 బంగారం కాదు కదా, చిన్న గ్లిటర్ కూడా దొరకట్లేదు అక్కడ అని చెప్పేసి సంవత్సరం అయిపోయింది. ఇంకా ఇంకా దొరకదులే అని చెప్పి తన యొక్క పేషెన్స్ కోల్పోయి ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఆ గనులు ఉన్న దారిలో, ఆ మైన్స్ ఉన్న దారిలో ఉన్న కొన్ని వ్యక్తులు ప్రయాణం చేస్తున్న కొన్ని వ్యక్తులకు బంగారం చాలా ఎక్కువ దొరికిందంట అని చెప్పి వార్త వచ్చింది. ఇదేంటి, మనం ఇన్నేసి రోజులు తవ్వితే దొరకలేదు, 1 సంవత్సరం పాటు నేను తవ్వితే దొరకలేదు, ఎక్కడ దొరికిందంట అని చెప్పి ఈ వ్యక్తి ఆ గనుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ దొరికింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఏమని తెలిసిందంటే, ఎవరోనంటండి సంవత్సరం పాటు తవ్వాడంటే ఇక్కడ కరెక్ట్గా 3 అడుగులు ఇంకొంచెం తవ్వు ఉంటే లోపల బంగారం ఉందండి. వాళ్ళు ఇక్కడ ఏదో ఉందని చెప్పి తవ్వి తవ్వి చూస్తే 3 అడుగుల లోతులోనే బంగారం దొరికిందంట. ఈ వ్యక్తి ఏం చేశాడు, ఇంకొన్ని అడుగులు తవ్వి ఉంటే, ఇంకొంచెం పర్సివరెన్స్, ఇంకొంచెం పేషెన్స్ కలిగి ఉంటే ఏం జరిగేది, ఆ బంగారము తన చేతిలోకి వచ్చేది. అలా మనం ఎదురు చూసి 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 ఒక సమయంలో దేవుడు లేడు, ఇంకా నాకు జవాబు రాదు, కార్యం జరగదు అని చెప్పి ఉన్న హోప్ని కోల్పోయి అనవసరంగా దేవునికి వ్యతిరేకంగా తిరిగి సనుక్కుంటున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని కొరకు సమయం ఉంది. దేవుడు కృప చూపించడానికి మనము దేవుని దృష్టిలో దేవుడు మనపై